శివుడు అమరనాథ్కు ఎలా వచ్చారో మీకు తెలుసా? చివరి వరకు చూడండి, ఎందుకంటే శివుడు ఆ గుహలో వదిలి వెళ్లిన ఒక రహస్యం ఇప్పటికీ అక్కడే ఉంది. చాలా కాలం క్రితం కైలాసంలో పార్వతీదేవి శివుడిని ఒక కఠినమైన ప్రశ్న అడిగారు. ప్రతి ఒక్కరూ మరణానికి భయపడతారు, నాకు అమరత్వ రహస్యాన్ని, అమర కథను వివరించండి అని కోరారు. శివుడు మొదట మౌనంగా ఉన్నారు, ఎందుకంటే ఈ రహస్యం ప్రపంచం వినకూడదు. ఒక్క జీవి ఈ కథను విన్నా సృష్టి సమతుల్యత దెబ్బతింటుంది. అందుకే శివుడు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏ జీవరాశి లేని ప్రదేశం కోసం వెతకాలని కైలాసాన్ని విడిచిపెట్టారు. అలా శివుడు అమరనాథ్కు చేరుకున్నారు. ఆ ప్రయాణంలో శివుడు తనకున్న ప్రతిదాన్ని ఒక్కొక్కటిగా వదిలివేశారు. మొదట పెహల్గాం, బైల్గావ్ వద్ద తన వాహనమైన నందిని వదిలిపెట్టారు. చందనవారి వద్ద తన జటాజూటంలోని చంద్రుణ్ణి తీసి ఆ కొండలపై ఉంచారు. శేషేనాగ్ సరస్సు వద్ద తన మెడలోని సర్పాలను విడిచిపెట్టారు. మహాగుణస్ వద్ద వినాయకుడిని కాపలాగా ఉంచారు. చివరగా పంచతరణి వద్ద పంచభూతాలను కూడా పక్కన పెట్టి కేవలం పార్వతీదేవిని తీసుకుని గుహలోకి వెళ్లాడు. అమరనాథ్ గుహ మంచు, రాయి మరియు నిశ్శబ్దంతో నిండి ఉంది. కాని ఏదైనా పక్షి లేదా కీటకం ఆ కథను వినే అవకాశం ఉందని భావించి శివుడు తన మూడవ కన్ను తెరిచి కాలాగ్నిని సృష్టించారు. ఆ అగ్ని గుహ చుట్టూ ఉన్న ప్రతి జీవిని అంతం చేసింది. ఆ నిశ్శబ్దంలో శివుడు పార్వతికి అమర కథను వివరించటం మొదలుపెట్టారు. కాని శివుడు ఒక చిన్న విషయాన్ని గమనించలేదు. అక్కడ ఉన్న ఒక జింక చర్మం కింద 2 పావురం గుడ్లు ఆ అగ్ని నుండి తప్పించుకున్నాయి. శివుడు కథ చెబుతున్నప్పుడు ఆ గుడ్లు పగిలి ఆ చిన్న ప్రాణాలు అమర కథను పూర్తిగా విన్నాయి. కథ పూర్తయ్యాక శివుడు ఆ పావురాలను చూసి ఆ గుహ ఉన్నంతకాలం అవి అమరత్వంతో ఉంటాయని దీవించారు. శివుడు ఆ రహస్యాన్ని చెప్పినప్పుడు ఆ శక్తికి ఆయన రూపం కూడా మారిపోయింది. అమర కథలోని వేడి, కాలాగ్ని ప్రభావంతో శివుడు అక్కడ ఒక మంచు లింగంగా ఘనీభవించారు. అదే అమరనాథలోని మొదటి హిమలింగం. ఇలా శివుడు తన సర్వస్వాన్ని త్యజించి అమరత్వ రహస్యాన్ని వెల్లడించటానికి అమరనాథ్కు వచ్చారు. ఇప్పటికీ ఆ గుహలో ఆ 2 పావురాలు కనిపిస్తాయని భక్తులు నమ్ముతారు. ఈ వీడియో మీకు నచ్చితే ప్రతి శివభక్తుడికి షేర్ చేయండి. ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.